హలో ఎవరి ఇండస్ట్రియల్ మోటార్స్లో ఎక్కువగా యూజ్ అయ్యే డిఓఎల్ స్టార్టర్ అంటే ఏంటి, ఎందుకు యూజ్ చేస్తారు, ఈరోజు వీడియోలో మనం సింపుల్గా అర్థం చేసుకుందాం. డిఓఎల్ అంటే డైరెక్ట్ ఆన్లైన్ స్టార్టర్. ఇండక్షన్ మోటార్ని ఫుల్ లైన్ వోల్టేజ్తో డైరెక్ట్గా సప్లైకి కనెక్ట్ చేసి స్టార్టింగ్ మెథడ్ని డిఓఎల్ స్టార్టర్ అనేసి చెప్తారు. డిఓఎల్ స్టార్టర్లో మెయిన్గా ఎంసీబీ లేదా ఎంసీసీబీ, మ్యాగ్నెటిక్ కాంటాక్టర్, ఓవర్లోడ్ రిలే, స్టార్ట్ పుష్ బటన్, స్టాప్ పుష్ బటన్స్ అనేవి ఉంటాయి. స్టార్ట్ పుష్ బటన్ ప్రెస్ చేయగానే కాంటాక్టర్ అనేది ఎనర్జైజ్ అయ్యి క్లోజ్ అవుతుంది అనమాట. అప్పుడు మోటార్కి 100% రేటెడ్ వోల్టేజ్ అనేది అప్లై అవుతుంది. మోటార్ అనేది డైరెక్ట్గా స్టార్ట్ అవుతుంది అనమాట. డిఓఎల్ స్టార్టర్ యొక్క బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ ఏంటి అంటే సింపుల్ సర్క్యూట్, లో కాస్ట్, ఈజీ ఇన్స్టాలేషన్ అనేది మెయిన్ అడ్వాంటేజ్. ఇంకో లాస్ట్ అండ్ ఫైనల్ వచ్చేసరికి హై స్టార్టింగ్ టార్క్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఒక లిమిటేషన్ అనేది ఉంది. మోటార్ స్టార్టింగ్ టైంలో లాక్డ్ రోటార్ కరెంట్ అనేది డ్రా చేస్తుంది అనమాట. ఈ కరెంట్ అనేది నార్మల్ ఫుల్ లోడ్ కరెంట్ కన్నా 5 to 8 టైమ్స్ ఎక్కువగా ఉంటుంది. ఈ హై ఇన్రష్ కరెంటు వల్ల వోల్టేజ్ డిప్, కేబుల్ హీటింగ్, ప్రొటెక్టివ్ డివైస్ ట్రిప్పింగ్ మరియు ఎలక్ట్రికల్ నెట్వర్క్ అనేది డిస్టర్బెన్స్ అనేది జరగవచ్చు. అందుకే డిఓఎల్ స్టార్టర్ని స్మాల్ కెపాసిటీ ఇండక్షన్ మోటార్స్కి మాత్రమే ప్రిఫర్ చేస్తారు. లార్జ్ మోటార్స్ కోసం స్టార్ డెల్టా స్టార్టర్స్, సాఫ్ట్ స్టార్టర్స్ లేదా విఎఫ్డీస్ అనేవి యూజ్ చేస్తారు. ఓకే గైస్, డిఓఎల్ స్టార్టర్ అంటే ఏంటి, అది ఎక్కడ యూజ్ చేస్తారు, ఎందుకు యూజ్ చేస్తారు అనేసి ఒక అవగాహన వచ్చింది అనుకుంటున్నాను. ఓకే గైస్, ఐ హోప్ ఎవ్రీథింగ్ ఈజ్ క్లియర్ నౌ. ఇంకొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. ఓకే, ఇలాంటి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ కాన్సెప్ట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అయిపోండి. ఓకే గైస్, బై బాయ్.